హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏపీ అండ్ టీఎస్లోని పార్ట్ ఏ జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. A train traveling at 48 km per hour completely crosses another train having half its length and traveling in opposite direction at 42 km per hour in 12 seconds. It also passes a railway platform in 45 seconds. The length of the platform is option A 600 meters, option B 560 meters, option C 400 meters, option D 450 meters. Correct answer is option C 400 meters. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ 400 ఫ్రెండ్స్. ఇది ఎలా అంటే ఇక్కడ ఆప్షన్స్ అని మనకి మీటర్స్లో ఇచ్చారు ఫ్రెండ్స్, కానీ మనకి ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చారనమాట. కాబట్టి మనం ఫస్ట్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 48 కిలోమీటర్ పర్ అవర్ అన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ కిలోమీటర్స్ నుంచి మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. 48 ఇంటూ 5/18 చేయాలి ఫ్రెండ్. దాన్ని సింప్లిఫై చేస్తే 40/3 వస్తుంది. సేమ్ అలానే సెకండ్ స్పీడ్ 42 కిలోమీటర్ పర్ అవర్. 42 ఇంటూ 5/18 ఈజ్ ఈక్వల్ టు 35/3. ఇక్కడ 40/3 ప్లస్ 35/3 ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే 25 మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది ఫ్రెండ్స్ మనకు స్పీడ్. అలానే ఇప్పుడు మనం లెంత్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ ఎక్స్ అనుకుంటే కనుక సెకండ్ ట్రైన్ x/2 అవుతుంది ఫ్రెండ్స్. అలానే టోటల్ డిస్టెన్స్ కవర్డ్ వెన్ దే క్రాసెస్ ఈచ్ అదర్ అన్నప్పుడు x ప్లస్ x/2 ఈక్వల్ టు 3x/2 మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు మనం డిస్టెన్స్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ 3x/2 ఈక్వల్ టు 25 ఇంటూ 12, x ఈక్వల్ టు 200 వస్తుంది ఫ్రెండ్స్ సింప్లిఫై చేస్తే. తర్వాత లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ y మీటర్స్ అనుకుంటే టోటల్ డిస్టెన్స్ కవర్డ్ వెన్ ట్రైన్ పాసెస్ ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ 200 ప్లస్ y మీటర్స్ అవుతుంది ప్లస్ ఇక్కడ మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. 200 ప్లస్ y ఈక్వల్ టు 40/3 ఇంటూ 45. సింప్లిఫై చేస్తే y ఈక్వల్ 400 వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం y ఏమనుకున్నామంటే లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ y అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు అడిగింది కూడా లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ అని వచ్చేసి 400 మీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ ₹450 టు ఈల్డ్ 81 రూపీస్ యాజ్ ఇంట్రెస్ట్ at 4.5% per annum of simple interest? Option A 3.5 years, option B 4 years, option C 4.5 years, option D 5 years. Correct answer is option B 4 years. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 450 రూపీస్, అలానే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 81 రూపీస్ ఫ్రెండ్స్. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4.5% పర్ యానం అని ఇచ్చారు వాళ్ళే. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైమ్ బై 100 అనమాట. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 81 ఈక్వల్ టు 450 ఇంటూ 4.5 ఇంటూ t/100. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే t ఈక్వల్ టు 4 వస్తుంది ఫ్రెండ్స్. అంటే టైమ్ ఈక్వల్ టు 4 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 8 persons increases by 2.5 kg when a new person comes in place of one of them weighing 65 kgs. What might be the weight of the new person? ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చేసి మన 8 persons అని ఇచ్చారు ఫ్రెండ్స్. వాడు యావరేజ్ వెయిట్ ఆఫ్ 8 persons అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉన్నట్టు 8 మెంబర్స్ ఉన్నట్టు అనమాట. ఇక్కడ వెయిట్ ఇంక్రీజెస్ 2.5 kgs అన్నాడు. వెయిట్ ఆఫ్ రీప్లేస్డ్ పర్సన్ వచ్చేసి వాడిచ్చాడు 65 kgs అనేసి. ఇక్కడ టోటల్ వెయిట్ ఇంక్రీజ్ మనం ఎంత అవుతుందో కనుక్కోవాలి ఫ్రెండ్స్. 8 ఇంటూ 2.5 kg ఈజ్ ఈక్వల్ టు 20 kgs ఫ్రెండ్స్. మన టోటల్ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది 20 kgs అనమాట. అంటే అప్పుడు 65 kgs పర్సన్ వస్తుంటేనే వెయిట్ ఇంక్రీజ్ అవుతున్నాడు. 65 ప్లస్ 20 చేస్తే 85 kgs ఫ్రెండ్స్ టోటల్ ఓవరాల్గా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ 85 kgs. నెక్స్ట్ క్వశ్చన్, 3 partners shared the profit in a business in the ratio of 5:7:8. They had partnered for 14 months, 8 months and 7 months respectively. What was the ratio of their respective investments? ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్స్ రేషియో కనుక్కోవాలి ఫ్రెండ్స్. ఫర్ ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు, అలానే ఎన్ని మంత్స్ వాళ్ళ పార్ట్నర్షిప్ ఉన్న రేషియో కూడా ఇచ్చాడు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ప్రాఫిట్ రేషియో 5:7:8, అలానే మంత్స్ వచ్చేసి 14, 8, 7 అనమాట. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై టైం అనమాట. ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ I1 I2 I3 ఈజ్ ఈక్వల్స్ టు 5/14 7/8 8/7. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 20:49 వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎల్సిఎం 56 కాబట్టి మనం ఇంటూ 56 చేసాము. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 20:49 64 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ 100-meter రేస్ ఏ బీట్స్ బి బై 10 meters అండ్ సి బై 13 meters. ఇన్ ఏ రేస్ ఆఫ్ 180 meters బి విల్ బీట్ సి బై dash meters. Option A 5.4 meters, option B 4.5 meters, option C 5 meters, option D 6 meters. Correct answer is option D 6 meters. ఇది ఎలా అంటే ఫ్రెండ్స్, when A runs 100 meters, B runs
100 మైనస్ 10 మీటర్స్ అనమాట. ఇక్కడ వాళ్ళే ఇచ్చారు కాబట్టి బీట్స్ 10 మీటర్స్ అన్నాడు కాబట్టి అప్పుడు మనకు 90 మీటర్స్ వస్తుందనమాట. రేషియో ఆఫ్ స్పీడ్స్ A/B ఈక్వల్ టు 100:90 ఆర్ 10:9 కూడా మనం దాన్ని సింప్లిఫై చేస్తే వస్తుందనమాట. వెన్ A రన్స్ 100 మీటర్స్, C రన్స్ ఎంత అవుతాయంటే 100 మైనస్ 13 మీటర్స్. ఇక్కడ అండ్ C బై 13 మీటర్స్ A కంటే బీట్ చేసి వెళ్ళిపోయాడని చెప్పాడు కదా ఫ్రెండ్స్. 100 మైనస్ 13 ఈక్వల్ టు 87 మీటర్స్ అనమాట. అదే రేషియో ఆఫ్ స్పీడ్స్ A/C అంటే 100:87 అనమాట. అదే రేషియో ఆఫ్ B/C ఈజ్ ఈక్వల్స్ టు A/C బై A/B. A/C బై A/B ఈక్వల్ టు 100/87, 100/90. దీన్ని సింప్లిఫై చేస్తే 90/87 ఈక్వల్ టు 30/29 వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి వెన్ B రన్స్ 30 మీటర్స్, C రన్స్ 29 మీటర్స్ వస్తుంది ఫ్రెండ్స్. మనం సింప్లిఫై చేసిన ఆన్సర్ బట్టి. దెన్ వెన్ B రన్స్ 180 మీటర్స్, ఇప్పుడు మనం C ఎంత రన్ చేసినాడు అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. 29/30 into 180 is equal to 29 into 6, 174 meters వస్తుంది ఫ్రెండ్స్. BCని ఎన్ని మీటర్స్తో బీట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ 180 మైనస్ 174 అంటే 6 మీటర్స్ ఎక్స్ట్రా బీట్ చేశాడు అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 6 meters. Next question, if log 27 is equal to 1.431, then value of log 9 is option A 0.954, option B 0.934, option C 0.945, option D 0.958. Correct answer is option A 0.954. ఇక్కడ ఫార్ములా వచ్చేసి log AB is equal to B log A ఫ్రెండ్స్. ఇక్కడ మనం log 27 ఇన్ టర్మ్స్ ఆఫ్ log 3లో రాసుకుంటే log 27 is equal to log 27 వచ్చేసి 3 క్యూబ్ కాబట్టి మనం log 3 క్యూబ్, log 27 is equal to 3 log 3. ఇక్కడ మనకి log 27 1.431 ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ log 27 సబ్స్టిట్యూట్ చేసుకుంటే log 3 is equal to 1.431 is equal to 3 log 3 అవుతుంది. log 3 is equal to 1.431/3. మనకి ఇది సింప్లిఫై చేస్తే log 3 is equal to 0.477 వస్తుంది. ఇప్పుడు మనం log 9 ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. log 3 is equal to 0.477 వచ్చింది కాబట్టి మనం log 9ని log 3లో రాసుకుంటే log 9 is equal to log 3 square. log 9 is equal to 2 log 3. log 9 is equal to 2 into log 3 వచ్చేసి 0.477 అని మనం ఫైండ్ అవుట్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు log 3 0.477. log 9 is equals to 0.954. Correct answer is option A 0.954. Next question, how many countries are currently members of the United Nations? Option A 190, option B 191, option C 192, option D 193. Correct answer is option D 193. Last country South Sudan 2011లో జాయిన్ అయింది ఫ్రెండ్స్ UN లో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గోల్డ్ రింగ్ ఈస్ 58.33% ప్యూర్. Its purity can be alternatively shown as option A 24 carats, option B 22 carats, option C 14 carats, option D 18 carat. Correct answer is option C 14 carat. ఇది ఎలా అంటే ఫ్రెండ్స్ 24 క్యారెట్స్ అంటే 99.9% ప్యూరిటీ ఉన్న గోల్డ్ అనమాట, ఆర్ 99.99% కూడా. 22 క్యారెట్స్ అంటే 91.67% ఫ్రెండ్స్ ప్యూరిటీ ఉన్న గోల్డ్ అని. 18 క్యారెట్స్ అంటే 75% ప్యూర్ ఉన్నట్టు అనమాట. ఇక్కడ 58.33% అంటే 14 క్యారెట్ గోల్డ్ అని అర్థం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద క్వాడ్ గ్రూప్ ఆఫ్ నేషన్స్? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి USA, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి జపాన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్. Next question, which of the following lenses are used in the microscope? Option A convex lenses, option B concave lenses, option C curved lenses, option D cataract lens. Correct answer is option A convex lenses. Convex lenses అంటే థిక్కర్ ఇన్ మిడిల్ ఫ్రెండ్స్, ఎడ్జెస్ కంటే మిడిల్లో థిక్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నోబెల్ ప్రైజ్ వాజ్ అవార్డెడ్ ఫర్ ఫస్ట్ టైమ్ ఇన్ ఆప్షన్ ఏ 1901, option B 1911, option C 1921, option D 1931. Correct answer is option A 1901. Next question, Channel Tunnel is an undersea rail tunnel that links option A England and Ireland, option B England and France, option C France and Germany, option D Germany and England. Correct answer is option B England and France. Next question, 1 nautical mile is equals to option A 2812 meters, option B 2000 meters, option C 2450 meters,
Option D 1852 meters. Correct answer is option D 1852 meters. Next question, Copyright Day is celebrated on option A 3rd April, option B 26th April, option C 23rd April, option D 28th April. Correct answer is option C 23rd April. Next question, currently how many countries are the members of the North Atlantic Treaty Organization NATO? Option A 20, option B 24, option C 32, option D 44. Correct answer is option C 32. Thanks for watching, friends. Subscribe now for more updates about AP and TS law set. And don't forget to press the bell icon for regular updates.